Subscribe now and press the bell icon to get notified. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో డిగ్రీ సెకండ్ సెమిస్టర్ వాళ్ళకి సంబంధించి 2024లో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ పేపర్కి సంబంధించి మనం పార్ట్ 2లో అయితే ఉన్నామమ్మా. సో ఆల్రెడీ మీ అందరికీ తెలుసు మేజర్ మైనర్ అనే సబ్జెక్ట్స్ అయితే మీ అందరికి ఉండడం జరిగింది. సో సెమ్ 2కి సంబంధించి మీకు ఎవరికైనా ఏవైనా విషయాలు తెలియకపోతే ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి, ఎన్ని ఎగ్జామ్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్కి ఉంటాయి, ఇలా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద వీడియోస్ అయితే పెట్టడం జరిగింది. వాటి మీద ప్రెస్ చేస్తే, క్లిక్ చేస్తే మీకు వీడియోస్ ఓపెన్ అవుతాయి. అందులో మీకు క్లియర్ కట్గా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మనమైతే చెప్పడం జరిగింది, వెళ్ళి చూడండి. అయితే పార్ట్ 1 అనేది ఆల్రెడీ మనం చేసామన్నమాట. సో ఎవరైతే మ్యాథమెటిక్స్ మేజర్ కింద తీశారో, అలాగే మ్యాథమెటిక్స్ మైనర్ కింద తీశారో, ఓకేనా, మ్యాథ్స్ మేజర్ తీస్తే మైనర్ కావదు, మైనర్ తీస్తే మేజర్ అవ్వదు. కొంతమంది మ్యాథ్స్ని మేజర్ కింద చూస్ చేసుకుంటారు, కొంతమంది మ్యాథ్స్ని మైనర్ కింద చూస్ చేసుకుంటారు. ఎవరు ఎలా చూస్ చేసుకున్నా మీకు కామన్ పేపర్ ఏంటంటే ఒకటి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ అనమాట. మీరు మ్యాథ్స్ మైనర్ తీసినా మేజర్ తీసినా కూడా ఈ పేపర్ కన్ఫామ్గా ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ఆ పేపరు ఈరోజు ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్తో మీ ముందుకైతే నేను వచ్చాను. సో ఒకసారి చూద్దాం ఎలా ఉంటుంది అనేది. సో మేజర్ అండ్ మైనర్ కామన్ పేపర్ అనమాట. ఇంకొక పేపర్, ఒకవేళ మీరు మ్యాథ్స్ మేజర్ తీసుంటే ఇంకో పేపర్ మీకు సాలిడ్ జామెట్రీ ఉంటుంది. అవి కూడా మనం క్లాసెస్ అప్లోడ్ చేసుకుందాం, డోంట్ వరీ అట్ ఆల్. అర్థమైందమ్మా? రైట్. సో ముందుగా యూనిట్ దీనికి సంబంధించి పార్ట్ 1 అనేది నేను అప్లోడ్ చేశాను. మీరు ఒకవేళ చూడకపోతే చూడండి. అందులో ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ యూనిట్ 1 స్టార్ట్ చేయడం జరిగింది. డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి, అందులో ఉండే బేసిక్ థింగ్స్ అన్నీ కూడా అందులో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అది చూసిన తర్వాత ఇది రాసుకోండి, ఓకేనా, ఇది చూస్ చేసుకోండి. ఇంకెక్కడ నుండి మీకు లైన్గా పార్ట్స్ అన్నీ కూడా అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఒక నోట్స్ పెట్టుకోండి. దీనికి సంబంధించి ఏ డౌట్ ఉన్నా నన్ను అడగవచ్చు మీరు. అదేవిధంగా మన ఛానల్లో పీడిఎఫ్స్ కూడా మనం సెమ్ 1కి మీ అందరికి ఎలాగైతే పెట్టామో సెమ్ 2కి కూడా పీడిఎఫ్స్ అన్ని సబ్జెక్టులవి పెడతాం. మ్యాథ్స్ అవ్వచ్చు, స్టాటిస్టిక్స్ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, కెమిస్ట్రీ అవ్వచ్చు, కంప్యూటర్ సైన్స్ అవ్వచ్చు. మనం వీటి యొక్క పీడిఎఫ్స్ కూడా తయారు చేస్తున్నాము. కొన్నిటికి ఇంకా బుక్కులు రాలేదన్నమాట. బుక్కులు రిలీజ్ అవుతున్నాయి. అవి అవ్వగానే అవి కూడా మీకు కంప్లీట్ చేసి దాని అప్డేట్ మీకు అయితే నేను ఇవ్వడం జరుగుతుంది. మీ ఆల్రెడీ నా ఇన్స్టాగ్రామ్ ఐడి మీ దగ్గర ఉంది, మీరు అందరూ నాకు మెసేజ్ చేసి ఉన్నారు కాబట్టి ఒకళ్ళు చేయకపోతే అడగండి, దాని యొక్క డీటెయిల్స్ పెడతాను. ఓకే, రైట్. అయితే డిఫరెన్షియల్ ఈక్వేషన్ సంబంధించి ఈరోజు మనం పార్ట్ 2 చూద్దాం. సో ఈ పార్ట్ 2లో మీరు తెలుసుకోవాల్సిన, మనం నేర్చుకోబోయే కాన్సెప్ట్ ఏంటంటే ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాన్సెప్ట్ నేర్చుకుందాం. దీని మీద సమ్ అనేది మీకు బోర్డులో వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఓకేనా. ఫస్ట్ ఇనిషియల్గా మనం తెలుసుకోవాల్సింది ఈ కాన్సెప్ట్. అయితే ఇది ఎలాగా అనేది ఒకసారి పక్కన పెడితే ముందు మీకు తెలియాల్సిన చిన్న బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే డి అనేది డిఫరెన్సియేషను, డో అనేది పార్షియల్ డిఫరెన్సియేషను. గుర్తుపెట్టుకోండి, డి అంటే డిఫరెన్సియేషను, డో అంటే పార్షియల్ డిఫరెన్సియేషను. దీన్ని డో అనాలమ్మా. ఇలా ఉంటే దాన్ని డో అని పిలాలి. ఇది పార్షియల్ డిఫరెన్సియేషను, అది డిఫరెన్సియేషను. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే డిఫరెన్సియేషన్ అయినా పార్షియల్ డిఫరెన్సియేషన్ అయినా సరే మనం వాడే ఫార్ములాలు అన్నీ డిఫరెన్సియేషన్ ఫార్ములాసే, ఓకేనా. మనకి ఏవైతే డిఫరెన్సియేషన్ మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 1B సబ్జెక్ట్లో 9th చాప్టర్ డిఫరెన్సియేషన్ ఉంది కదా, అందులో ఏవైతే నేర్చుకున్నారో అవే ఫార్ములాలు ఎక్కడ యూజ్ అవుతాయి. నో అదర్ ఫార్ములాస్ విల్ బి రిక్వైర్డ్. ఓన్లీ అవి సరిపోతాయి, అవే ఉంటాయి కాబట్టి. అలాగే ఇంటిగ్రేషన్ కూడా అవసరం వస్తాయి. పార్ట్ 1లో మీకు అన్నీ చెప్పాను, మీరు రాసుకునే ఉంటారు. చూడకపోతే చూసి ఈ వీడియోకి రండి. అయితే డిఫరెన్సియేషను, పార్షియల్ డిఫరెన్సియేషను రెండు కూడా ఒకే విధంగా పనిచేస్తాయి. అర్థమైందా? అయితే ఎక్కడ తేడా వస్తుందంటే డిఫరెన్సియేషన్ అంటే మనం నార్మల్గా చేసేస్తాం. పార్షియల్ డిఫరెన్సియేషన్లో ఏంటంటే పార్షియాలిటీ చూపిస్తూ చేస్తూ ఉంటాం. పార్షియాలిటీ చూపిస్తూ అంటే ఒక ముగ్గురు వ్యక్తులు ఒక దగ్గర ఉన్నారనుకోండి, ఒకరిని ఒకలాగా ఇంకొకలాగా ట్రీట్ చేస్తే దాన్ని మనం ఏమంటాం? పార్షియాలిటీ అంటాం కదా. మీ అందరికి తెలిసిన కాన్సెప్ట్. అదే లాజిక్లో ఇక్కడ కూడా మనం పార్షియాలిటీ చూపిస్తూ ఒక రెండు టర్మ్స్ ఉన్నాయంటే ఒక టర్మ్ని ఒకలాగా ఇంకొక టర్మ్ ఇంకొకలాగా ట్రీట్ చేస్తాం. ఒక టర్మ్ నా ఫ్రెండ్ అనుకొని ఇంకో టర్మ్ నాకు శత్రువు అనుకొని ట్రీట్ చేస్తాం. ఒకరిని మంచిగా ఇంకొకరిని చెడ్డగా ట్రీట్ చేస్తే దాన్నే పార్షియాలిటీ అని పిలుస్తాం మనం కామన్గా. అదే లాజిక్ ఇక్కడ కూడా మనకు వర్క్ అవుతుంది. సో అది ఎలా చేయాలి ఏంటి అనే దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ అనేవి చెప్తాను. ముందు మనం డైరెక్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. ప్రాబ్లంలోకి వెళ్ళిన తర్వాత ఎలా చేయాలి ఏం చేయాలి అనే కాన్సెప్ట్లోకి వెళ్దాం. మధ్యలో ఆ కాన్సెప్ట్ చెప్తాను, అప్పుడు మీకు చాలా బాగా అర్థమవుతుందమ్మా. ఓకే, ముందుగా దీనికి వర్కింగ్ రూల్ ఉంటుంది. వర్కింగ్ రూల్ దేనికి అంటే
ఒక సమ్ ఇచ్చినప్పుడు ఆ సమ్ని ఏ విధంగా చేయాలి అని చెప్పేది వర్కింగ్ రూల్. ఆ వర్కింగ్ రూల్ వస్తే ఎలాంటి సమ్ అయినా సరే ఈ మోడల్లో మీరు ఈజీగా చేసేస్తారనమాట. అయితే ఇక్కడ చూడండి అమ్మ క్లియర్గా. సో మీకు ఇక్కడ నేను వర్కింగ్ రూల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎలా ఉన్నది ఏంటి అనేది ఒకసారి చూడండి. సమ్లోకి అయితే మనం డైరెక్ట్గా వచ్చామన్నమాట. సో క్లియర్గా వినండి అమ్మ. ఓకే, సో ముందుగా వర్కింగ్ రూల్ అంటే ఎగ్జాక్ట్ సమ్స్ మీద కదా మనం ఉన్నాం ఇప్పుడు. ఎగ్జాక్ట్ సమ్స్ అంటే ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి అనేది ఇది ఒక ప్రాసెస్. ఇది మీరు నేర్చుకోగలిగితే ఎలాంటి సమ్ అయినా ఎగ్జాక్ట్లు చేసేస్తారు. చాలా క్లియర్గా ఉంటుంది, వినండి. సో వర్కింగ్ రూల్కి సంబంధించి ముందంట ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంట, కంపేర్ ద ఈక్వేషన్ విత్ ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఈక్వల్ టు 0. ముందుగా మనం ఏం చేయాలంట, ఇచ్చిన ఈక్వేషన్ క్వశ్చన్ ఇస్తాడు కదా, ఆ క్వశ్చన్ని ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై అనే విధంగా ఉందా లేదా అని కంపేర్ చేసుకోవాలంట. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్, ఫైండ్ డో ఎం బై డో వై డో ఎన్ బై డో ఎక్స్. అర్థమైందా? చూడండి, డో ఎం బై డో వై అంటే ఎమ్ ఫస్ట్ ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై కింద ఉన్నదో లేదు చూస్తాం, ఉంటుంది. అందులో ఎమ్ని సపరేట్గా ఎన్ఎన్ సపరేట్గా చేద్దాం. ఓకే, ఇప్పుడు ఎమ్ ఉందా, ఆ ఎమ్ని డిఫరెన్షియేట్ చేయాలి ఎవరితోటి, విత్ రెస్పెక్ట్ టు వై తోటి. అందుకే దాన్ని ఏమన్నాం, డో ఎం బై డో వై అన్నాం. పార్షియల్ డిఫరెన్సియేషన్ చేస్తాం కాబట్టి డో అనే పదం వస్తుంది. డిఎం బై డివై లాగే డో ఎం బై డో వై అనాలి మీరు. అలాగే ఎన్ ఉంటుంది కదా సపరేట్గా, ఎన్ను కూడా ఎవరితో చేయాలి, ఎక్స్తో చేయాలి. అంటే ఇది మీరు చదువుకోవాలి, డో ఎం బై డో వై డో ఎన్ బై డో ఎక్స్, ఈ రెండు చెయ్యండి అంటున్నాడు. నెక్స్ట్ దెన్ చెక్ చేయాలి. ఏం చెక్ చేయాలి, డో ఎం బై డో వై మనం చేసాం, అలాగే డో ఎన్ బై డో ఎక్స్ కూడా మనం చేసాం కదా. ఈ చేసిన ఇద్దరు కూడా ఈక్వలా కాదా అని చెక్ చేసుకోమంటున్నాడు. ఈక్వలా కాదా, ఈక్వలా ఆర్ నాట్ అంటే ఈక్వల్ వస్తుందా, వేరుగా వస్తున్నాయా వాల్యూస్ అని అంటున్నాడు. అయితే ఇఫ్ ఒకవేళ డో ఎం బై డో వై అనేది డో ఎన్ బై డో ఎక్స్కి ఈక్వల్ వస్తే ద ఈక్వేషన్ ఈజ్ ఎగ్జాక్ట్. అంటే ఇద్దరు ఈక్వల్ అయిపోయారు అనుకోండి, దాన్ని ఏమని పిలాలమ్మా, ఎగ్జాక్ట్ అని పిలాలి. ఒకవేళ ఇద్దరు నాట్ ఈక్వల్ అయ్యారు అనుకోండి, దాన్ని ఏమని పిలాలి, నాట్ అండ్ ఎగ్జాక్ట్ అని పిలాలి. అర్థమైందా లేదా? ఓకే కదా, ఓకేనా, రైట్. ఇప్పుడు ఇఫ్ ఎగ్జాక్ట్, ఒకవేళ ఎగ్జాక్ట్ అయిపోతుంది అంటే ఇక్కడ తెలిసిపోతుంది. థర్డ్ స్టెప్లో మనకి ఏం తెలుస్తుంది, ఎగ్జాక్టా నాన్ ఎగ్జాక్టా. నాన్ ఎగ్జాక్ట్ అయితే సమ్ అక్కడతో క్లోజ్ అయిపోయింది, ఇట్ ఈస్ నాట్ అన్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అని చెప్పేస్తారు, అయిపోయింది. ఒకవేళ ఎగ్జాక్ట్ అయితే అప్పుడు ఈ ఫోర్త్ స్టెప్ వస్తుంది, ఏంటంటే ఇఫ్ ఎగ్జాక్ట్ దెన్ ఫైండ్. అప్పుడు మనకు కావాల్సింది ఇది, దీన్ని జనరల్ సొల్యూషన్ అని పిలుస్తామమ్మా. ఏమని పిలాలి, జనరల్ సొల్యూషన్ అని పిలాలి. సో ఇది ఫైండ్ చేస్తే సమ్ అయిపోయింది అక్కడతో. ఏం ఫైండ్ చేయాలంటే ఇంటిగ్రల్ ఎండిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ టర్మ్స్ ఆఫ్ ఎన్ నాట్ కంటైనింగ్ ఎక్స్, నాట్ ఇన్వాల్వింగ్ ఎక్స్ అన్న నాట్ కంటైనింగ్ ఎక్స్ అన్న ఒకటే, ఇంటూ డివై ఈక్వల్ టు సి. అంటే ఏంటి సార్, ఏం లేదు, ఇంటిగ్రల్ ఎండిఎక్స్ అంటే ఎమ్ వాల్యూ మన దగ్గర ఉందిగా, స్టార్టింగ్ క్వశ్చన్ నుండి ఎమ్ని వదిలి పెట్టుకున్నాం కదా, ఆ ఎమ్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టి డిఫరెన్సియేషన్ చెయ్యి విత్ రెస్పెక్ట్, అదే ఇంటిగ్రేషన్ చెయ్యి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో. డిఎక్స్ అన్నాడంటే విత్ రెస్పెక్ట్ ఎక్స్తో చేయాలి. తర్వాత టర్మ్స్ ఆఫ్ ఎన్ అంటే మన దగ్గర ఎన్ కూడా ఉంది కదా, ఎమ్ని సపరేట్గా ఎన్ఎన్ సపరేట్ పెడితే ఇద్దరు ఉంటారు కదా, ఆ ఎన్ వాల్యూ ఏదైతే ఉందో అక్కడ టర్మ్స్ ఆఫ్ ఎన్ నాట్ ఇన్వాల్వింగ్ ఎక్స్ అంటే ఎక్స్ లేని టర్మ్ అని తీసుకోవాలి. చెప్పింది అర్థమైందా? ఎన్లోని మీకు ఎక్స్ ఉంటుంది, వై ఉంటుందమ్మా. ఓకే, నాట్ ఇన్వాల్వింగ్ ఎక్స్ అంటే ఎక్స్ ఎక్కడైనా ఉంటే తీసుకోవద్దు, ఎక్స్ లేనిదే తీసుకోమని చెప్తుంది ఈ సెకండ్ అనమాట. అది సమ్మ చేస్తాడు, మీకు క్లారిటీ వస్తుంది. ఎక్స్ లేనిది తీసుకొని వైతో ఇంటిగ్రేషన్ చేస్తారు, అంటే ఇంటిగ్రల్ ఆ టర్మ్ డివై చేసి ఈక్వల్ టు సి అని రాసేస్తారు, సమ్ అయిపోయింది. ఇంటిగ్రేషన్ అప్లై చేయడం మీ అందరికి వచ్చు, ఎందుకంటే ఇంటిగ్రేషను డిఫరెన్సియేషన్ మీకు కిందలే ఆల్రెడీ పార్ట్ 1లో చెప్పడం జరిగింది. డిఫరెన్సియేషన్ ఇంటిగ్రేషన్ ఏదైతే మీరు ఇంటర్మీడియట్లో నేర్చుకున్నారో ప్రతి సమ్లో కూడా వస్తుంది. చూసారా, ఫస్ట్ కాన్సెప్ట్ ఇది, ఫస్ట్ కాన్సెప్ట్ చెప్తున్నాను. అప్పుడే మనకి ఇంటిగ్రేషన్ డిఫరెన్సియేషన్ ఇద్దరు వచ్చారు ఒక సమ్లోనే. అందుకోసం మన ఇంటర్మీడియట్లో డిఫరెన్సియేషన్ ఇంటిగ్రేషన్ బాగా నేర్చుకోవాలి. ఎవరైనా నేర్చుకోరేమో అన్న ఉద్దేశంతో మీకు ఎసెన్షియల్స్ అడ్వాన్స్ అనే పేపర్స్ కొత్తగా పెట్టడం జరిగింది. ఇందుకే ఇదే రీజన్, ఇంకేం కాదు. ఓకే, ఎందుకంటే బేసిక్స్లో స్ట్రాంగ్ అవుతారు కాబట్టి ఇవి ఇంకా ఈజీ అవుతాయి అన్న ఉద్దేశంతో. సో ఇవన్నమాట 4 స్టెప్స్. సో ఈ 4 స్టెప్స్ని మైండ్లో పెట్టుకొని ఒకరు రాసియండి. ఇప్పుడు రాసుకున్న తర్వాత ఇప్పుడు నేను సమ్ చేస్తాను, ఒకే ఒక సమ్ క్లియర్గా ఉంటుంది. సెకండ్ పార్ట్లో ఇంకా థర్డ్ పార్ట్లో ఇంకా అవే సమ్స్ మీద కంటిన్యూ చేస్తాం డిఫరెంట్వి. సో ఇది ఒక ప్రాబ్లం చేద్దాం, మీకు ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది, రైట్. సో ఇది నోట్ చేసుకోండి, మిగతాది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, అయితే ఇక్కడ ప్రాబ్లం ఇచ్చానమ్మా, చూడండి క్లియర్గా సాల్వ్. చూడండి, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లము, చిన్నదే ఉంటుంది. నేను చెప్పే రూల్స్ నేర్చుకోండి, అవే మీకు ఇంపార్టెంట్.
రూల్ వస్తే చాలా ఈజీ అనిపిస్తుంది. రూల్ అర్థం కాకే ఎంతోమంది కన్ఫ్యూజ్ అయిపోతారు. చూడండి, సాల్వ్ అని చెప్పాడు, ఒక క్వశ్చన్ ఇచ్చారు ఇక్కడ. ఓకే, ఇచ్చిన క్వశ్చన్ మీకు ఇందాక స్టెప్స్ చెప్పాను కదా, ఆ స్టెప్స్ వైజే చేయాలి. ముందుగా ఇచ్చిన క్వశ్చన్ ఏదైతే ఉందో గివెన్ రాయండి. e⁻y+1 × cos x dx ప్లస్ e⁻y sin x dy = 0. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఓకేనా, మరి అనుకోవాలి కాబట్టి ఫస్ట్ స్టెప్ ఇచ్చిందే రాశాను. తర్వాత ఏమన్నారు, ఇందాక ఆల్రెడీ వర్కింగ్ రూల్ ఇచ్చాను కాబట్టి అందులో ఏం చెప్పాము, ఇచ్చింది కంపేర్ చేయాలి. రాయండి ఇక్కడ, కంపేరింగ్ ఈక్వేషన్ 1 అంటే ఈ 1ని విత్ దేంతో కంపేర్ చేయాలమ్మా, mdx ప్లస్ ndy. ఇందా అదే కదా చెప్పాను, mdx ప్లస్ ndy. సో ఇది దీంతో కంపేర్ చేయాలి. ఏ క్వశ్చన్ అయినా సరే దీంతో కంపేర్ చేయాలి. సో mdx ప్లస్ ndyలో ఉన్నదో లేదో చెప్పండి, దీంతో కంపేర్ చేస్తే మీకే తెలిసిపోద్ది. ఇదంతా m, ఇది dx, mdx ప్లస్ ఇదంతా n, ఇది dy, ndy. సో చూడడానికి ఎలాగుంది, mdx ప్లస్ ndyలో ఉంది. వేర్ సో మనకు కావాల్సిన వాల్యూలు ఏంటి, mని సపరేట్ చేసుకుంటున్నాను, nని కూడా సపరేట్ చేసుకుంటున్నాను. ఇందాక చెప్పాను, ఒకసారి చూడండి మళ్ళీ బ్యాక్కి వెళ్ళి. సో m ఏదైతే ఉందో ఆ వాల్యూ రాయండి, e⁻y+1 × cos x. అలాగే n ఏదైతే ఉందో ఆ వాల్యూ రాయండి, e⁻y sin x. అర్థమైందమ్మా, క్లారిటీ వచ్చిందా? ఇచ్చినవే రాసుకున్నాం. ఇప్పుడు సాల్వ్ చేయడమే. సో ఇక్కడ మీకు కంఫర్ట్గా లేదు కాబట్టి దీన్ని ఏం చేయొచ్చు అంటే e⁻y × cos x, e⁻y × cos x ప్లస్ అంటే మల్టిప్లై చేస్తాను, cos x ఇంటూ ఇది, cos x × 1 సపరేట్ చేశాను. cos x × 1 అంటే cos x వస్తుంది. ఇప్పుడు సింపుల్గా ఉంది చూడడానికి. ఇది ఎలాగా సింగిల్గా ఉంది కాబట్టి దాన్ని అలానే ఉంచుతాం మనం, sin x. ఇప్పుడు ఏం చేసాం, mని సపరేట్గా nని సపరేట్గా రాసుకున్నాం. తర్వాత ఏం చేయాలని చెప్పాను, ∂m/∂y చేయాలి, ∂n/∂x చేయాలని చెప్పానా, చేస్తాను చూడండి. ∂m/∂y చేయాలి, ఇక్కడేమో ∂n/∂x చేయాలి. అంటే అర్థం ఏంటి, డో అంటే పార్షియల్ డిఫరెన్సియేషన్, వై అంటే విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నాం, ఎమ్ని చేస్తున్నాం అంటే ఎమ్కి పార్షియల్ డిఫరెన్సియేషను విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నాం అని అర్థం. అక్కడ ఇక్కడ ఎన్కి పార్షియల్ డిఫరెన్సియేషను విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో, కింద ఎవరు ఉంటే దాన్ని మనం విత్ రెస్పెక్ట్ అని పిలుస్తాం. కింద జెడ్ ఉంటే విత్ రెస్పెక్ట్ టు జెడ్ అని, కింద వై ఉంటే విత్ రెస్పెక్ట్ టు వై అని, అలా అనమాట. ఇలా చేస్తున్నాం. ఇది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అయితే ఇప్పుడే చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఏంటి అంటే ఒక ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని ఇక్కడ రాస్తాను, మీకు కనిపిస్తుంది కదా, రైట్. చూడండి, ఇక్కడ రాసే విషయాలు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే, ముందు అక్కడ రాసేస్తాను, తర్వాత ఇది కింద చేద్దాం, నాట్ అన్ ఇష్యూ. ఓకే, ఏంటమ్మా అంటే చూడండి, ఎక్స్తో చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, విత్ రెస్పెక్టెడ్ టు ఎక్స్తో చేస్తున్నప్పుడు, ఓకేనా, మనకి అక్కడ ఈక్వేషన్లో ఎక్స్తో చేస్తున్నప్పుడు మనకి అక్కడ ఇక్కడ రూల్స్ రాస్తాను, దాన్ని బట్టి చెప్తాను ఎలాగనేది. ఎక్స్తో చేస్తున్నప్పుడు 3 కేసులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్స్తో చేసినా వైతో చేసినా 3 కేసులు వచ్చే అవకాశం ఉంటుంది. ముందు ఎక్స్తో మాట్లాడుకున్నట్లయితే 3 కేసులు ఏంట్రా అంటే, ఎక్స్తో చేస్తున్నప్పుడు ఎక్స్ కనబడే అవకాశం ఉంటుంది, వై కనబడే అవకాశం ఉంటుంది, ఎక్స్ వై కలిపి కనబడే అవకాశం ఉంటుంది. 3 కేసులు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే విత్ రెస్పెక్ట్ టు వైతో చేసినప్పుడు కూడా మనం సమ్ము ఎక్స్ కనబడే అవకాశం ఉంటుంది సింగిల్గా, వై కనబడే అవకాశం ఉంటుంది, ఎక్స్ వై కలిపి కనబడే అవకాశం ఉంటుంది. ఏంటి సార్ ఆ కనబడ్డాలి, నాకు అర్థం కాలే, అర్థం అవుతుంది, గాబరపడద్దు. అయితే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నప్పుడు ఎక్స్ అని ఎందుకు రాశానంటే ఓన్లీ ఎక్స్ కనబడవచ్చు, ఓన్లీ వై కనబడవచ్చు. అంటే టర్మ్ అనమాట, సింగిల్ టర్మ్ ఎక్స్లో ఉండొచ్చు, ఒక టర్మ్ వైలో ఉండొచ్చు, ఒక టర్మ్లోని ఎక్స్ వై కలిపి ఉండొచ్చు. అలాగే వైతో చేసినప్పుడు కూడా ఎక్స్ ఉండొచ్చు, వై ఉండొచ్చు, ఎక్స్ వై కలిపి ఉండొచ్చు. ఇవి మనకున్న పాసిబిలిటీస్. డిడ్ యూ గెట్ మీ? చేద్దాం, కాబరలేదు. అయితే చెప్పింది వినండి, నేను కనుక ఎక్స్తో చేస్తున్నప్పుడు ఎక్స్ కనిపిస్తే వీడు నాకు ఫ్రెండ్ అవుతాడు, గుర్తుపెట్టుకోండి. మీకు నేను నా లాంగ్వేజ్ మనం ఎంత క్లారిటీగా చెప్పుకుంటూ మీకు తెలుసు, ఆ క్లారిటీగా చెప్తాను, అదే మీరు మైండ్లో పెట్టుకోండి. ఎక్స్తో చేస్తున్నప్పుడు ఎక్స్ కనబడితే నాకు వీడు ఫ్రెండ్ అవుతాడు, ఎక్స్తో చేస్తున్నప్పుడు వై కనబడితే నాకు వీడు ఎనిమీ అవుతాడు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అలాగే ఎక్స్తో చేస్తున్నప్పుడు
ఎక్స్ వై అంటే నా ఫ్రెండ్ నా ఎనిమి ఇద్దరు కలిపి కనబడితే, అర్థమైందా, కలిపి కనబడితే వై అనేవాడిని కాన్స్టెంట్గా ట్రీట్ చేయాలి, ఎక్స్ని డిఫరెన్షియేట్ చేయాలి. అక్కడ రాస్తున్నాను వైసి ఎక్స్డి అని రాశాను. ఎక్స్ వై అంటే నా ఫ్రెండ్ నా శత్రువు కనబడితే అప్పుడు వైని కాన్స్టెంట్గా ట్రీట్ చేసి ఎక్స్ని డిఫరెన్షియేట్ చేయాలి. మరి ఇక్కడ ఎక్స్ కనబడితే ఫ్రెండ్లా ట్రీట్ చేయాలి కదా సార్, మరి ఏం చేయాలి, ఫ్రెండ్లా ట్రీట్ చేసి డిఫరెన్షియేట్ చేయాలి. ఎక్స్ కనబడితే, వై కనబడితే 0 చేయాలి, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా మీకు? అక్కడ రాసేటప్పుడు మీకు కన్ఫ్యూజన్ ఉండొచ్చు, బట్ నేను చెప్పే కాన్సెప్ట్ వినండి, మీరు అక్కడ రాసేసుకోండి తెలుగులో. ఓకే, నేను ఎక్స్తో చేస్తున్నప్పుడు ఎక్స్ కనబడితే వాడు నాకు ఫ్రెండ్ అవుతాడు, నేను చక్కగా డిఫరెన్సియేషన్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ది. నేను ఎక్స్తో చేస్తున్నప్పుడే వై కనబడితే వాడు నాకు ఎనిమి అవుతాడు, నేను వాడిని 0 చేయాలి. ఏం చేయాలి? 0. ఎనిమి అంటే అర్థం పడదు, మనకి వాడికి పడదనే కదా ఎనిమి అంట, ఎనిమిటీ. సో ఎనిమి అంటే మనం ఏం చేస్తాం, చంపేస్తాం. సరదా చెప్తున్నా, చంపేస్తాం అంటే 0 చేసేస్తాం అని అర్థం. ఫ్రెండ్ అయితే డిఫరెన్షియేట్, సపోర్ట్ చేస్తాం. క్లారిటీ వచ్చిందా? మరి ఎక్స్ వై అంటే మన శత్రువు మిత్రువు కలిపి కనబడితే మిత్రుడిని హెల్ప్ చేసి, అంటే మిత్రుడికి డిఫరెన్షియేషన్ చేసి శత్రువుని కాన్స్టెంట్గా ట్రీట్ చేస్తాం, కానీ చంపము. ఎందుకంటే ఇద్దరు ఒకరు ఉన్నారు కాబట్టి మనం ఒకరు చంపం. మీకు అర్థమైందా? ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ ఇక్కడికి వస్తే, ఇప్పుడు నేను విత్ రెస్పెక్టెడ్ టు వై చేస్తాను అనుకోండి. వై చేస్తాను కాబట్టి వై నాకు అంటే నేను వై అయిపోయాను అక్కడ. ఇక్కడ విత్ రెస్పెక్ట్ ఎక్స్ అంటే నేను ఎక్స్, విత్ రెస్పెక్టెడ్ టు వై అంటే నేను వై. ఇక నేను అంటే మీరు సమ్ చేస్తున్నప్పుడు మీకు మీరు ఊహించుకోవాలి. విత్ రెస్పెక్టెడ్ టు వై అంటే మీరు వై. మరి మీరు వై అయినప్పుడు ఎక్స్ కనబడితే మీకు ఏమవుతాడు? ఎక్స్, మీరు వై కదా, ఎక్స్ ఏమవుతాడు? ఎనిమి అవుతాడు. అర్థమైంది మీకు? ఎనిమి అవుతాడు. అప్పుడు ఏం చేయాలి? ఎక్స్ని 0 చేయాలి. అర్థమైందా? మరి ఇందాక వైని ఎందుకు 0 చేశారు సార్ అంటే, ఎక్స్ అనేవాడికి వై రివర్స్ కాబట్టి, ఇక్కడ వై అనేవాడికి ఎక్స్ రివర్స్ కాబట్టి వాడు 0 అవుతాడు. తర్వాత మనం వై కాబట్టి వై కనబడితే వీడు మనకి ఏమవుతాడు? ఫ్రెండ్ అవుతాడు, డిఫరెన్సియేషన్ చేయాలి. అలాగే ఎక్స్ వై అంటే మన శత్రువు మిత్రువు కలిపి కనబడితే మళ్ళీ ఇక్కడ వై మనం కాబట్టి వైకే డిఫరెన్సియేషన్ చేయాలి, వైకి. బట్ ఎక్స్ని వచ్చేసరికి కాన్స్టెంట్గా ట్రీట్ చేయాలి. అర్థమైందా? అంటే ఇక్కడ నువ్వు విత్ రెస్పెక్ట్ టు ఏదైతే చేస్తున్నామో అదే అక్కడ మీకు అప్లై అవుతుంది. అర్థమైందా లేదా మీకు? క్లారిటీ వచ్చిందా? టు సమ్ ఎక్స్టెంట్ వచ్చింది. ఇప్పుడు ఈ సమ చేసామనుకోండి ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. అది ఒకసారి మళ్ళీ వినండి, డౌట్ ఉంటే. ఏం లేదు, గాబరా పడొద్దు. ఏదైనా అర్థమయ్యేటప్పుడు టఫ్గా ఉంటుంది, అర్థమయ్యాక సూపర్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు వీడికి చేద్దాం. ఇక్కడ విత్ రెస్పెక్టెడ్ టు వై చేస్తాను గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే డో ఎం బై డో వై అనేది మీరు ఇందాకలా వర్కింగ్ రూల్ చదివేస్తారు ఆటోమేటిక్గా. సో డో ఎం బై డో వై చేస్తున్నప్పుడు నేను ఏమయ్యాను? ఇక్కడ ఏమయ్యాను? నేను వై అయ్యాను. ఏమయ్యాను? వై అయ్యాను. సమ్మ మీరు చేస్తే మీరు ఏమవుతారు? వై అవుతారు. ఓకే ఓకే. ఇప్పుడు చూడండి, నేను వై అయ్యాను కాబట్టి మామూలు మాట్లాడుకుందాం. నేను వై అయ్యాను, వై కనబడితే నాకు ఏమవుతాడు? ఫ్రెండ్ అవుతాడు. వెరీ గుడ్. నేను వై కదా, వై కనబడితే ఫ్రెండ్, ఎక్స్ కనబడితే శత్రువు, 0 చేసేయాలి. ఎక్స్ వై కలిపి కనబడితే ఎక్స్ కాన్స్టెంట్, వైని డిఫరెన్షియేట్ చేయాలి. అర్థమైందా? వై ఫ్రెండ్ అంటే డిఫరెన్షియేషన్, ఫ్రెండ్ అంటే మీనింగ్ డిఫరెన్షియేషన్ చేయాలి, ఎనిమి అంటే 0 చేయాలి. ఇది లాజిక్. ఓకే, నీకు నచ్చింది ఇక్కడ ఇప్పుడు నువ్వు వై అయ్యావు కాబట్టి వై కనబడితే ఏది చేయాలో చేద్దాం. చూడండి, వై అయ్యాను నేను, ఈ పవర్ వై ఒకటి కాస్ ఎక్స్ ఇద్దరు ఉన్నారు ఇక్కడ. ఈ పవర్ వై ఇంటూ కాస్ ఎక్స్ ఒకే టర్మ్, అది ఇదొక టర్మ్ ఇదొక టర్మ్, 2 టర్మ్స్ ఉన్నాయి. నేను వై అయ్యాను, ఇక్కడ ఈ పవర్ వై ఉంది, కాస్ ఎక్స్ ఇద్దరు ఉన్నారు. నా ఫ్రెండ్ ఎవరమ్మ ఇందులో? మీకు అర్థమైంది కదా, నా ఫ్రెండ్ ఎవరు ఇక్కడ? ఈ పవర్ వైకి ఫ్రెండ్ ఎవరు ఇక్కడ? వైకి ఫ్రెండ్ ఈ పవర్ వై, కాబట్టి ఈ పవర్ వైకి నేను డిఫరెన్సియేషన్ చేయాలి. ఇప్పుడు పక్కన రాసుకోండి మీకు రఫ్లోనే, స్టార్టింగ్ కాబట్టి డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ అంటే అర్థం ఎంత? ఈ పవర్ ఎక్సేనా? మరి డి బై డివై ఆఫ్ ఈ పవర్ వై అంటే అర్థం ఈ పవర్ వైఏ. కాబట్టి వీడికి నేను డిఫరెన్సియేషన్ చేస్తే నాకు మళ్ళీ ఎవడొస్తాడు? ఈ పవర్ వైఏ వస్తుంది. అర్థమైందా లేదా? నెక్స్ట్ ఇదే టర్మ్లో ఇంకొకడు ఉన్నాడు పక్కనే, కాస్ ఎక్స్ అని చెప్పి. కాస్ ఎక్స్ అనేవాడు నాకు శత్రువు కదా. నేను వైలో ఉన్నప్పుడు నాకు ఎక్స్ అనేవాడు కనబడితే ఏమన్నాను? శత్రువు అన్నాను. శత్రువు కనబడితే ఏం చేయాలన్నాను? 0 చేయాలి. మరి ఇక్కడ నాకు కాస్ ఎక్స్ని ఏం చేయాలి? 0 చేయాలా? ఆలోచించండి. నేను ఏం చెప్పాను ఒకసారి గుర్తుపెట్టుకోండి. సింగిల్గా కనబడినప్పుడు మాత్రమే 0 చేయాలి, కలిపి కనబడినప్పుడు కాదు. థర్డ్ కేసు మనం ఏం చెప్పుకున్నాం? నా మిత్రువు నా శత్రువు ఇద్దరు కనబడితే ఒకరిని కాన్స్టెంట్ చేసుకొని ఒకరికి డిఫరెన్షియేట్ చేయాలి. మరి ఇక్కడ ఇద్దరు కలిపి ఉన్నారు చూడండి, ఇదంతా ఒక టర్మే. ఈ పవర్ వై అంటే వై టర్మ్,
కాస్ ఎక్స్ అంటే ఎక్స్ టర్మ్, ఇద్దరు కలిపి ఉన్నారు. నా ఫ్రెండ్ ఏమో వై, కాస్ ఎక్స్ ఏమో నా శత్రువు. కాబట్టి నేను ఎవరికి చేశాను డిఫరెన్సియేషన్? ఈ పవర్ వైకి చేశాను. బట్ కాస్ ఎక్స్కి చేయకూడదు. ఎలా ట్రీట్ చేయాలి? కాన్స్టెంట్ కింద ట్రీట్ చేయాలి. కాబట్టి కాన్స్టెంట్ లాగే మిగిలిపోద్ది. అలాగే కాన్స్టెంట్ అంటే ఏమీ లేదు, ఉన్నది ఉన్నట్టు రాసేయడమే, దాన్ని కాన్స్టెంట్ అంటారు. అయిపోయింది. ప్లస్ ఇది చూడండి ఒకసారి, ఇక్కడ మళ్ళీ ఎవరితో చేస్తున్నాను? వైతోనే చేస్తున్నాను. ఇక్కడ చూసినట్టయితే మీకు ఎవరున్నారు? ఓన్లీ కాస్ ఎక్సే ఉంది. మరి నేను వై అయినప్పుడు నాకు ఎక్స్ కనబడితే, కాస్ ఎక్స్ అంటే ఓన్లీ ఎక్స్లో ఉంది. కాస్ ఎక్స్ ఏమవుతుంది? శత్రువు అవుతాడు. ఏమవ్వాలి? 0 అవ్వాలి. కాబట్టి దీనికి ఆన్సరు 0. అర్థమైందా లేదా? కాబట్టి ఇప్పుడు ఓవరాల్గా ఇక్కడ ఈ పవర్ వై కాస్ ఎక్స్ అంతే. ∂M/∂y వాల్యూ కట్టడం అంటే ఇంకేం లేదు అక్కడ. అర్థమైందా? ఇంకొంచెం అది చూద్దాం ఒకసారి. ఎన్ వాల్యూ రాశాడు. ఎంత? ఎన్ ఈక్వల్ టు ఈ పవర్ వై సైన్ ఎక్స్ ఉంది. నేను ఇప్పుడు ఏం కట్టాలంటే ∂N/∂x కట్టాలి. అంటే దాని అర్థం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి. ఇంకా ఇక్కడ నువ్వు వై అయ్యావు కదా, అది మర్చిపో. ఇక్కడికి వచ్చాయి. ఇక్కడ నువ్వు ఇప్పుడు ఎక్స్ అంటే ఇప్పుడు నేను ఎక్స్ అయ్యాను. సో నేను ఇప్పుడు ఎక్స్ అయినప్పుడు ఎవరు కనబడితే బాగుంటుంది? మామూలుగా మాట్లాడుకుంటే నేను ఎక్స్ అంటే నాకు ఎక్స్ కనబడితే నా ఫ్రెండ్ అవుతాడు, వై కనబడితే శత్రువు అవుతాడు, ఎక్స్ వై కనబడితే వై అనేవాడు కాన్స్టెంట్, ఎక్స్ అనేవాడికి డిఫరెన్సియేషన్. అర్థమైందా? నీ శత్రువు కాన్స్టెంట్ అయిపోతారు కలిసి ఉన్నప్పుడు అంతే. సో ఈ పవర్ వై సైన్ ఎక్స్ అనేది ఒక టర్మా, 2 టర్ములా? ఒక టర్మే. ఈ పవర్ వై సైన్ ఎక్స్ అనేది ఒక టర్మ్, ఎందుకంటే ఇంటూ ఉంది కాబట్టి మధ్యలో. ప్లస్ ఉంటే 2 టర్మ్స్ అవుతాయి, ఇంటూ ఉంటే ఒక టర్మ్ అవుతాయి. కాబట్టి ఈ పవర్ వై సైన్ ఎక్స్ అంటే నా శత్రువు ఉన్నాడు, నా మిత్రుడు ఉన్నాడు. అక్కడే ఇద్దరు ఉన్నప్పుడు నేను ఎలా చేయాలి? నేను ఎక్స్ కదా నేను, కాబట్టి ఎక్స్కి డిఫరెన్షియేషన్ చేయాలి, వైని కాన్స్టెంట్గా ట్రీట్ చేయాలి. సో ఇక్కడ వై అనేది ఏంటి? ఈ పవర్ వై. అలా వదిలేసి ఎక్స్కి డిఫరెన్షియేషన్ d/dx ఆఫ్ సైన్ ఎక్స్ ఏంటి ఫార్ములా? కాస్ ఎక్స్. సో నాకు ఏమొచ్చింది ఇక్కడ? కాస్ ఎక్స్ వచ్చింది. ఒక్కసారి చూడండి, ∂M/∂y ఏమో ఈ పవర్ కాస్ ఎక్స్ వచ్చింది, ∂N/∂x కూడా ఈ పవర్ వై కాస్ ఎక్స్ వచ్చింది. అంటే నేను ఏం చెప్పొచ్చు? ∂M/∂y ఈజ్ ఈక్వల్ టు ∂N/∂x అని చెప్పొచ్చా? చెప్పొచ్చు. అంతేనా కాదా? లాజిక్ అర్థమైందా లేదా మీకు? ఈ లాజిక్ రావాలి. ఈ లాజిక్ వస్తే ఏదైనా చాలా ఈజీ. ఓకే. సో ఇప్పుడు నాకు ∂M/∂y ∂N/∂x ఇద్దరు ఈక్వల్ అయిపోయారు. కాబట్టి నేను ఏం చెప్పొచ్చు? ఈక్వేషన్ 2 రాసుకుంటే మామూలు రాసుకోవచ్చు, లేదు ఈక్వేషన్ 1. ద ఈక్వేషన్ ఈజ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని నేను రాయొచ్చు, ఎందుకంటే ఇద్దరు ఈక్వల్ అయ్యారు కాబట్టి. అర్థమైందా? ఇది స్టెప్ 2. స్టెప్ 3 ఏం చెప్పాం? స్టెప్ 3 అంటే తర్వాత లాస్ట్లో మనం ఏం చెప్పాం? ఎగ్జాక్ట్ అయిపోయింది అనుకుంటే దాన్ని మనం ఏం కట్టాలంటే ఇంటిగ్రల్ MdX ప్లస్ ఇంటిగ్రల్ టర్మ్స్ ఆఫ్ ఎన్ నాట్ ఇన్వాల్వింగ్ ఎక్స్ ఇంటూ డివై ఈక్వల్ టు 0 చేయాలన్నాను. సో ఇక్కడ దాకా రాసుకోండి. మీకు లాజిక్ అర్థమైంది కదా? ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ సమ్ యొక్క కంటిన్యూషన్ చేద్దాం. ముందు ఇది రాసుకుంటాం. ఓకే. సో ఇప్పుడు అక్కడ దాకా అయిపోయింది, మీకు అర్థమైంది. ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. కంటిన్యూషన్ అంటే ఏంటి? అక్కడతో క్లోజ్ అయ్యింది. దేర్ ఫోర్ ద ఈక్వేషన్ ఈజ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ద జనరల్ సొల్యూషన్ ఈజ్ ఏం చెప్పండి? ఇంటిగ్రల్ MdX ప్లస్ ఇక్కడ ఎక్స్ అని పెడతాం. ఎక్స్ అంటే ఎక్స్నే చెయ్యండి, వైని కాన్స్టెంట్ అని అర్థం. ఇక్కడ ఎక్స్ అంటే ఇంటిగ్రల్ టర్మ్స్ ఆఫ్ ఎన్, ఇది ఎలాగే రాయాలి, టర్మ్స్ ఆఫ్ ఎన్ నాట్ కంటైనింగ్ లేదా నాట్ ఇన్వాల్వింగ్ ఎక్స్ ఇంటూ డివై ఈక్వల్ టు సి. ఇది మనం చేయాల్సింది. ఇప్పుడు అది చేయాలంటే ముందు ఇది సపరేట్ చేస్తాను, అది సపరేట్ చేస్తాను. చూడండి, నౌ ఇంటిగ్రల్ MdX చేస్తాను. చూడండి ఇక్కడ అర్థం ఏంటమ్మా? క్లారిటీగా వినండి. ఇంటిగ్రల్ MdX అంటే ఎమ్ వాల్యూ ఇక్కడ పెట్టమని అర్థం. పైన ఎక్స్ ఎందుకు సార్ వేశారు? ఎక్స్ ఎందుకు వేసానంటే ఎక్స్కి మాత్రమే చెయ్యండి ఇంటిగ్రేషన్, ఇంకా దేనికి చెయ్యొద్దు. అంటే వైని కాన్స్టెంట్గా ట్రీట్ చేయి, ఎక్స్ ఫ్రెండ్ అవ్వకూడదు ఇక్కడ కూడా. ఇది ఇంటిగ్రేషన్. ఇందాక రూల్ అంతా డిఫరెన్సియేషన్ అయిపోయింది, అది వదిలేయండి. ఇది ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్లో రూల్ ఏంటంటే సింపుల్, ఎక్స్తో మాత్రం చెయ్యు. ఎంఎల్లో ఏ టర్మ్ ఉన్నా దాన్ని ఎక్స్ అంటే ఎక్స్ ఉన్నప్పుడే డిఫరెన్సియేషన్ చెయ్యు, అది ఇంటిగ్రేషన్ చెయ్యు. ఎక్స్ కాకుండా ఏం కనబడినా, ఏమంటే వై కనబడింది అనుకోండి, అది మీకు కాన్స్టెంట్ అయిపోద్ది. శత్రువు అవ్వడు. ఇక్కడ శత్రువే కాన్స్టెంట్ అవుతాడు, 0 అవ్వడు. గుర్తుపెట్టుకోండి. డిఫరెన్సియేషన్లో ఇందాకలా 0 అవుతాడు, ఇది వేరు అది వేరు. ఓకే. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్లో ముందు చెప్తాను వినండి. ఎమ్ అంటే ఇక్కడ టర్మ్ ఇదే కదా ఎమ్, ఆ టర్మ్ అంతా రాయండి. ఈ పవర్ వై కాస్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్.
అంటే మల్టిప్లై చేస్తాను డైరెక్ట్గా ఇంటూ డిఎక్స్. ఇప్పుడు ఇది చేస్తాను, ఒకసారి క్లియర్గా చూడండి. ఓకే, ఇంటిగ్రల్ ఎక్స్ ఈ పవర్ వై కాస్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ డిఎక్స్ ఇది మనం చేస్తున్నాం. ఇక్కడ ఇది చేస్తున్నప్పుడు ఏమన్నాను మీకు, నేను ఎక్స్కి మాత్రమే చెయ్యండి వైకి చెయ్యొద్దు అన్నాను. అంటే ఇక్కడ ఇంటిగ్రేషన్ ఇద్దరికి ముందు అప్లై చేయండి. ఇదొక టర్మ్ కదా. ఇంటిగ్రేషన్ మామూలుగా ఎలా చేస్తారు మ్యాథ్స్లో, అదే చేసినమే. ప్లస్ కాస్ ఎక్స్ డిఎక్స్ ఏం చేశానంటే ఇంటిగ్రేషన్ ఇద్దరికి స్ప్లిట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఇద్దరు ఉన్నారు, ఈ పవర్ వై ఒకటి కాస్ ఎక్స్ ఒకటి. మీకేం చెప్పాను, విత్ రెస్పెక్ట్ టు ఎక్సే చేయమని చెప్పాను. ఇక్కడ డిఎక్స్ వస్తుంది. విత్ రెస్పెక్ట్ టు ఎక్సే చేస్తున్నాం కదా, ఇక్కడ పైన ఎక్స్ ఉందంటే అర్థం విత్ రెస్పెక్ట్ ఎక్స్ అని. ఎక్స్కి చేస్తున్నప్పుడు వై అనేవాడు ఏమవుతాడు, కాన్స్టెంట్ అవుతాడు. కాబట్టి ఇక్కడ ఈ పవర్ వై అనేది ఒక కాన్స్టెంట్ ఎప్పుడు కూడా బయటకు వచ్చేస్తుంది. లోపల ఎవరు ఉన్నారంటే కాస్ ఎక్స్ డిఎక్స్ ఉంది. అర్థమైందా? ఈ పవర్ వై బయటకి ఎందుకు రాస్తారంటే కాన్స్టెంట్. ఇప్పుడు మామూలుగా మీరు మ్యాథ్స్ చేసాం, మనం సమ్మలు ఎన్నో చేసాం. ఇంటిగ్రల్ 5 కాస్ ఎక్స్ ఉందనుకోండి అమ్మా, మీరు ఏం చేస్తారు, 5ని ముందు బయటకు రాసి లోపల ఉన్న కాస్ ఎక్స్కి చేస్తారు ఇంటిగ్రేషన్ కదా. అంటే అర్థం 5 అనేది ఒక కాన్స్టెంటే కదా. అలాగే ఈ పవర్ వై కాస్ ఎక్స్లో ఈ పవర్ వై అనేది కాన్స్టెంట్, వైని బయటికి తీసాను, అందుకే ఈ పవర్ వై బయటికి తీసేస్తా, లోపల మిగిలిన కాస్ ఎక్స్ డిఎక్స్ అనేది రాశాను. ఇది ఎలాగా కామన్గా ఉంది, కాస్ ఎక్స్ డిఎక్స్ చేయండి. ఇప్పుడు ఈ పవర్ వై బయట ఉంది, ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రల్ కాస్ ఎక్స్కి ఫార్ములా సైన్ ఎక్స్. మీరు చెప్పాను డిఫరెన్సియేషన్ ఇంటిగ్రేషన్ ఫార్ములా నేర్చుకోకపోతే చాలా కష్టం, నేర్చుకోవాలి. సో ఇంటిగ్రల్ కాస్ ఎక్స్కి ఫార్ములా ఏంటమ్మా, సైన్ ఎక్స్ అయిపోయింది. ప్లస్ మళ్ళీ ఇక్కడ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ ఉందంటే మళ్ళీ సైన్ ఎక్స్, అంతే సమ్ము. అంటే ఈ పవర్ వై ఇద్దరిలోని ఎవరిని కామన్ తీయచ్చు, సైన్ ఎక్స్ని కామన్ తీయచ్చు. అప్పుడు ఈ పవర్ వై ఇంటూ 1 ఇంటూ సైన్ ఎక్స్ వచ్చింది. ఇదంతా ఎవరిదిరా అంటే ఇంటిగ్రల్ ఎండిఎక్స్. ఈ టర్మ్కి చేశాను నేను. ఈ పక్క చూడండి, ఇప్పుడు ఇంటిగ్రల్ టర్మ్స్ ఆఫ్ ఎన్ నాట్ కంటైనింగ్ ఎక్స్ చేస్తారని చూడండి. ఎక్స్ని కంటైన్ చేయలేని టర్మ్ ఏదైనా ఉంటే తీసుకో అని ఇక్కడ అర్థం. ఒకసారి చూడండి ఉందేమో. టర్మ్స్ ఆఫ్ ఎన్ అంటే ఎన్ చూడండి, క్వశ్చన్లో ఇది ఎమ్, ఇది ఎన్. ఎన్లోని ఇదంతా ఒక టర్మే కదా, ఎన్లోని ఎక్స్ లేని టర్మ్ ఉందా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ పవర్ వై ఇంటూ సైన్ ఎక్స్ ఒకటే టర్ము, ఈ టర్మ్లో ఎక్స్ ఉంది. మనం ఏమన్నాం, ఎక్స్ లేనిది తీసుకోవాలి, అది రూల్. అది ఎక్స్ లేనిది తీసుకోవాలి. ఇక్కడ ఎక్స్ లేనిది లేదు కదా, మరి లేదు కాబట్టి ఆన్సర్ ఏమవుద్ది, 0 dy అవుద్ది. 0 dy అంటే 0. ఇప్పుడు ఓవరాల్గా దేర్ఫోర్ జనరల్ సొల్యూషన్ ఏంటంటే వాళ్ళిద్దరిని యాడ్ చేయాలి. దాన్ని యాడ్ చేయండి. మీరు దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి, దీన్ని 3 అనుకోండి. 2 + 3 చేస్తే మీకు ఏమొస్తుంది, ఇప్పుడు 2 + 3. ఎందుకంటే జనరల్ సొల్యూషన్ ఈజ్ నథింగ్ బట్ యాడింగ్ దీస్ 2 థింగ్స్. ఇది అది యాడ్ చేస్తే మీకు ఇదే మిగులుతుంది. ఈ పవర్ వై ప్లస్ 1 ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ 0 ఈక్వల్ టు సి. అక్కడతో ఆన్సర్ అయిపోయినట్టే. సో ఓవరాల్గా మీకు జనరల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ జనరల్ సొల్యూషన్ ఏమొచ్చింది, ఈ పవర్ వై ప్లస్ 1 ఇంటూ సైన్ ఎక్స్ ఈక్వల్ టు సి ఈజ్ ద జనరల్ సొల్యూషన్ ఫర్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇది ఆన్సర్ అమ్మ. అర్థమైందా? చాలా సింపుల్. మనం ఎక్స్ప్లెనేషన్ ఎక్కువగా ఇస్తాం కాబట్టి ప్రతి ఒక్కరికి అర్థం అవ్వడం కోసం కొంచెం వీడియో పెద్ద అయి ఉండొచ్చు, బట్ వరీ అవ్వకండి. ఇలాంటి సమ్స్ ఇంకా కొన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ పార్ట్స్లో, మీకు ఐడియా వస్తుంది. సింపుల్గా మనం ఏం చేసాం, ఇచ్చిన ఈక్వేషన్ ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై అనుకున్నాం, ఎంని సపరేట్ చేసుకున్నాం, ఎన్ని సపరేట్ చేసుకున్నాం. ఎంకి డిఫరెన్సియేషన్ విత్ రెస్పెక్ట్ టు డో ఎం బై డో వై కాబట్టి విత్ రెస్పెక్ట్ టు వై చేసాం. దీనికి ఏమో డో ఎన్ బై డో ఎక్స్ చేసాం. ఇద్దరు ఈక్వల్ కాదో చెక్ చేసాం. ఈక్వల్ ఖచ్చితంగా వస్తే అది ఎగ్జాక్ట్, రాకపోతే నాట్ అన్ ఎగ్జాక్ట్. ఒకవేళ వస్తే అంటే ఎగ్జాక్ట్ అయితే ఈ స్టెప్స్ ఉంటాయి, ఎగ్జాక్ట్ కాకపోతే స్టెప్స్ ఏమీ ఉండవు, అక్కడతో క్లోజ్ అయిపోద్ది. అదేవిధంగా పక్కన మీకు ఏవైతే బ్రాకెట్లో సిన్స్ పాయింట్లో రాస్తానో అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, అవన్నీ రాసుకోండి. అలాగే ఇంటిగ్రేషన్కి వచ్చేసరికి మీరు పెద్దగా ఆలోచించాల్సింది ఏముండదు. ఇంటిగ్రల్ ఎండిఎక్స్ అంటే ఎం అనే టర్మ్ అంతా రాసుకొని ఎక్స్కి మాత్రం ఇంటిగ్రేషన్ అప్లై చేసి వై కనబడితే దాన్ని కాన్స్టెంట్గా ట్రీట్ చేయాలి. అది ఒక్క రూలే ఉంటుంది ఇంటిగ్రేషన్లో, మిగతాదంతా మామూలే. దీనికి వచ్చేసరికి టర్మ్స్ ఆఫ్ ఎన్ నాట్ కంటైనింగ్ ఎక్స్ అంటే ఎక్స్ లేని టర్మ్స్ ఏమైనా ఉంటాయి తీసుకోవాలి. ఒకవేళ ఎగ్జిస్ట్ అయితే ఉంటాయి, ఎగ్జిస్ట్ అవ్వకపోతే 0 వేసుకుంటారు అంతే. దానికి ఇంటిగ్రేషన్ సపరేట్గా వైతో చేస్తారు అంతవరకే. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దీని మీద మిగతా సమ్స్ అని నా నెక్స్ట్ వీడియోలో వస్తాయి. అదేవిధంగా పీడిఎఫ్లకు సంబంధించిన అప్డేట్ కూడా నేను మీకు ఇస్తాను. ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి, దాని డీటెయిల్స్ కూడా నేను మీకు పెట్టడం జరుగుతుంది. ఇంకే డౌట్ ఉన్నా నన్ను అడగండి. కంప్యూటర్కి సంబంధించి అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, మ్యాథ్స్ అవ్వచ్చు, అన్నిటికి సంబంధించి మీరు ఏ మేజర్ తీసినా ఏ మైనర్ తీసినా అన్నిట్లో పీడిఎఫ్లు మనమైతే తయారు చేసే ప్రయత్నం 100% చేస్తున్నాం అనమాట. సో మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి.
MTH_Harish. ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి. థ్యాంక్ యూ సో మచ్.